హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్కరి ఎండి యునాని. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్యకు, అలాగే సంతానలేమి సమస్య, సుఖవ్యాధులు, ఎస్టీడీస్, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సిఫ్లిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పెస్, అలాగే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవటం, మీ సెక్స్లో టైమింగ్ తగ్గిపోవటం, శీఘ్రస్ఖలనము, అలాగే కామ కోరికలు తగ్గిపోవటం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్కి తేడా ఏంటంటే, అంగం లేచాక ఇలా స్తంభించాక చాలాసేపు స్తంభించి ఉండకపోవటం, సస్టైన్ కాకపోవటం, దీనికి ఈడీ అంటారు. సెక్స్ మొదలుపెట్టాక 2, 3, 4 స్ట్రోక్ లోపటే, అంటే లోపే ఈ సెక్స్ మొదటి దశలోనే వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తపడిపోయింది అనుకోండి, దానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాగే అంగం లేచి బాగా స్తంభించి లోపల పెట్టాక 2, 3 స్ట్రోక్ లోపటే వీర్యం వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. ఈడీలో ఏంటి అంటే, ఈడీ అంటే వీర్యం వెళ్ళకుండా అంగం మెత్తపడిపోతుంది. పిఎంఈ అంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే వీర్యం వెళ్ళాక అంగం మెత్తపడిపోతుంది. ఈ రెండింటి తేడా ఇదేనండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఈడీ. ఈడీ చాలా రకాలు ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం వైపు రక్త ప్రసరణ సరిగా రాకపోవటం వల్ల అంగం దొడ్డుగా అవ్వదు, గట్టిగా అవ్వదు. దానికి అంటే రక్తనాళాల్లో దోషం ఉండటం వల్ల అంగంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. అలాగే వచ్చాక బ్లడ్ బాగా నిండాక సెక్స్ చేసే లోపల అంగం మెత్తపడుతుంది, అంగంలో వచ్చిన బ్లడ్ మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది, రిటర్న్ అయిపోతుంది అనుకోండి, దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు. టైప్ 2 ఈడీ కూడా అంటారు, పొజిషనల్ ఈడీ కూడా అంటారండి. మూడోది నరాల వీక్నెస్ వల్ల సరిగా అంగం స్తంభించకపోవడం, దానికి నరాల న్యూరోజెనిక్ ఈడీ అంటారు. నాలుగోది మన మానసిక ఒత్తిడి వల్ల వచ్చే సమస్యకు సైకోజెనిక్ ఈడీ అంటారు. ఐదోది హార్మోన్స్ లోపించడం, అంగానికి స్తంభింపజేసే మన మేల్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం, లేదా బాడీలో కార్టిజోల్స్ పెరిగిపోవటం, కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం, ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్ల అంగంలో నిలకడ లేదు, దాని స్ట్రెంత్ లేదు, సస్టైన్ లేదు. అంటే దానికి కారణం హార్మోన్స్ తగ్గిపోయాయి, హార్మోనల్ ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఆరోది అంగం మీద దెబ్బ తగలటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల వచ్చే సమస్యకు ట్రామాటిక్ ఈడీ అంటారు. అలాగే అంగం లోపల ఉన్న 2 సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్ టిష్యూస్ ఉంటాయి, ఎండోథీలియల్ టిష్యూస్. ఆ ఎండోథీలియల్ టిష్యూస్లో వాపు వచ్చినప్పుడు, ప్రెషర్గా మనం హస్తప్రయోగం చేసినప్పుడు అక్కడ వాపు వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఆ వాపు రావటం వల్ల కూడా బ్లడ్ వచ్చేసి ఆ టిష్యూస్లో బ్లడ్ నిండకపోవటం, రిటర్న్ వెళ్ళిపోతుంటుంది. దానికి ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాగే షుగర్ వల్ల ఏంటంటే రక్తనాళాలు పాడైపోయి, మన నరాలు పాడైపోయి సస్టైన్ అంగం లేవదు. దానికి డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ఇంపార్టెన్సీ అంటారు. విన్నారు కదండి, ఇన్ని రకాలు ఉంటాయి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆర్టీరియోజెనిక్ ఈడీ. అంటే ఆర్టరీస్లో దోషం ఉండటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగట్లేదు, కాబట్టి అంగం స్తంభించట్లేదు. రక్తనాళాల దోషం ఎందుకు వస్తుందంటే, హస్తప్రయోగం బాగా చేసేవాళ్లకు ఇక్కడున్న రక్తనాళాలు వెజల్స్ చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి కుచించుకుపోతాయి. అవి హస్తప్రయోగం తరచుగా అంటే ఎక్సెస్ చేయటం, ప్రెషర్గా చేయటం. ఇప్పుడు హస్తప్రయోగంతోనే ఎందుకు కుచించుకుపోతాయి అంటే, మనం దీనికి ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంత ఇవ్వట్లేదు, దానికి బాగా బిగించుకొని కొట్టుకుంటున్నాం. యోనిలో అలా కాదు కదండి. యోని ఎంత మనకు బిగించుకోవాలి అంతే బిగించుకుంటుంది. చెయ్యి అలా కాకుండా మనం ప్రెషర్ క్రియేట్ చేస్తాం. మనం ఎప్పుడు ప్రెషర్ క్రియేట్ చేస్తాం, అక్కడ సమస్య క్రియేట్ అవుతుంది. ఒక సమస్య వచ్చినట్టే రక్తనాళాలు పాడైపోతుంది, దాని పర్మిబిలిటీ పాడైపోయి అంగం వైపు వచ్చే రక్తం ఎంత రావాలో ఆ క్వాంటిటీలు రాకపోవటం వల్ల అంగం అంత దొడ్డుగా గట్టిగా రాదు. వచ్చినా మెత్తగానే ఉండి యోనిలు దూసుకెళ్ళేంత శక్తి, సామర్థ్యం అంగానికి ఉండదు. హస్తప్రయోగం వల్ల పాడైపోయింది అది ఒకటి.
రెండోది ఆర్టిరోజెనిక్ కారణాలు, బాడీలో కొవ్వు ఎక్కువైపోయినప్పుడు కూడా, మన రక్తనాళాల కొవ్వు కూడుకుపోయినప్పుడల్లా కూడా ఈ సమస్య ఆర్టిరోజెనిక్ ఈడీ రావచ్చు. అలాగే కొన్ని దెబ్బలు అంగం వైపు తగిలే బాల్ దెబ్బ తగలడం వల్ల కూడా ఆర్టరీస్ అంటే ఇంజురీ అయినప్పుడు కూడా అంగం వైపు రక్త ప్రసరణ తగ్గొచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఆర్టిరోజెనిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం పొట్ట చాలా పెద్దగా పోయి సెంట్రల్ ఒబెసిటీ బాగా మన టమ్మీ బెల్లి పెరిగిపోయి అంగం వైపు అంగం కుచించుకుపోయి లోపలికి పోయి తామెల్తల్లా కూర్చుంది వాళ్ళకు కూడా అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ అటు కొవ్వు బాగా కూడుకుపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల అంగం చిన్నగా అయిపోయి ఒక తామెల్తల్లాగా లోపలికి పోయి చిన్నగా అయిపోయి దొడ్డుగా గట్టిగా కాకపోవటం వల్ల కూడా సెక్స్లో ఇబ్బందులు వస్తుంటాయి. ఆర్టిరోజెనిక్ ఈడీకి యునానీలో చక్కటి శాశ్వత పరిష్కారం ఉంటుందండి. పెట్టే తైలాలు ఉంటాయి ఇక్కడ, లోకల్ అప్లికేషన్స్, అలాగే ఓరల్ మెడికేషన్స్, వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కసారి మీరు మందులు వాడుకుంటే మాటికి యునాని మందులతో మీకు అవసరం ఉండదు. మీరు సమస్యతో శాశ్వతంగా విముక్తి పొందొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు, రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. యునానీలో ఏ పథ్యము ఉండదు, అన్నీ తినొచ్చు. యునానీ మందులు వాడుకుంటే ఎలాంటి సమస్య లేకుండా శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు. మీరు విన్నారు కదండి, మీకు ఇలాంటి దోషం ఉంటే రక్తనాళాల దోషం వల్ల మీకు ఆర్టిరోజెనిక్ అనే సమస్య వచ్చి, ఆర్టిరోజెనిక్ ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే, మీరు లోకాన ఏ మూలాన ఉన్నా, దేశాన ఏ మూలాన ఉన్నా, ఈ నెంబర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే ఆ సౌలభ్యం ఉంటే, ఆ సౌకర్యం ఉంటే, ఉభయ రాష్ట్రాల్లో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.